సీఎం గారు. అధ్యక్ష, ఇరిగేషన్ సంబంధించి వచ్చినటువంటి ఇరిగేషన్ ఇది పవర్ సార్, ఇది సార్ చర్చ వస్తే నేను మొన్ననే సభలో కూడా చెప్పాను అధ్యక్ష. 3-4 రోజులలో సర్వే సంస్థ వాళ్ళు వివరాలు ఇస్తున్నారు. ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ అటు గోదావరి కానీ సభ్యులతో సమావేశం పెట్టి అందరం కలిసి ఒక నిర్ణయం చేద్దామని అనుకున్నాం. దానికి సంబంధించి ఈరోజే వ్యాప్కో సంస్థ వాళ్ళు వస్తే నేను వాళ్ళతో చర్చలో బిజీగా ఉన్నా అధ్యక్ష. ఆ సందర్భంలో దురదృష్టవశాత్తు ఇక్కడ కొంచెం జరగకూడనటువంటి సంఘటనలు జరగటం అనుకోని విధంగా జరిగిపోయింది. చివరిలో జానారెడ్డి గారు సభ ముగిసే టైంలో మాట్లాడుతూ సభలో నాయకుడు కూడా ఉండి చెప్తే మంచిగా ఉంటుంది, ఇటు జరగకుండా చూసుకోవాలని చెప్పి వారు చెప్పినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, నాకున్న సమాచారం మేరకు చిన్నారెడ్డి గారు మాట్లాడినప్పుడు మైక్ క్యారీ కాలేదు, కానీ మాటలు సభలో వినిపించాయి. ఆ తర్వాత మంత్రి గారు మాట్లాడినప్పుడేమో మైక్ క్యారీ అయింది, బయట కూడా వినిపించినాయి. ఏదేమైనప్పటికీ శాసనసభ కార్యదర్శి నేను సభకు వచ్చిన తర్వాత కార్యదర్శి గారితో విచారం చేస్తే వారు నాకు చెప్పిన మేరకు, నాకు తెలిసిన మేరకు అధ్యక్ష, ఆల్రెడీ మంత్రి గారు తమ విచారాన్ని కూడా వ్యక్తం చేసినారు, రిగ్రెట్స్ చెప్పినారు. దాని స్పీకర్ గారు రికార్డు నుంచి తొలగించినారని కూడా సెక్రటరీ గారు తమ యొక్క నిర్ణయాన్ని నాకు తెలియజేసినారు అధ్యక్ష. ఏమైనప్పటికీ నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, మనం శాసనసభ చక్కగా నడుపుకొని జస్ట్ 1 or 2 డేస్లో మనం సభ ముగించుకునేటువంటి దిశకు చేరుకుంటా ఉన్నాం. మన సభ బాగా జరిగింది అనేటువంటి ఒక మంచి మాట కూడా బయట వినపడతా ఉంది. పెద్దలు జానారెడ్డి గారు 100% కరెక్టే చెప్పారు. వారు చెప్పిన దానిలో మొత్తం సారాంశం అంతా ఉంది అధ్యక్ష. వారు ఇంకో మంచి మాట కూడా చెప్పినారు. నేను అటుపక్క చాలా రోజులు పనిచేసిన కానీ ప్రతిపక్ష నాయకుని పాత్రలో నాకు కూడా కొత్తగానే ఉంది. నేను కూడా తెలుసుకుని ఎట్లా మసులుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా అని చెప్పి వారు చెప్పినారు. దాని మంచి మెసేజ్ ఉంది. గౌరవ మంత్రులు కూడా నేను మొన్న తమ ద్వారా సభ ద్వారా కూడా తెలియజేసిన అధ్యక్ష, మళ్ళీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదో ఒక విమర్శ ఆటోమేటిక్గానే వస్తుంది. దాన్ని కొంచెం విట్టిగా ఒక పద్ధతిలో ఎట్లా అవుట్ఫిట్ చేయని చేసుకుంటూ పోవాలి. కానీ ఇక నువ్వెంత నేనెంత, మీ చరిత్ర ఇది అది మొదలు పెడితే దానికి అంతం పొంతం కూడా ఉండదు అధ్యక్ష. సభ బాగా జరిగింది. మనం చక్కటి పద్ధతిలో చర్చలు జరుపుకున్నాం. కొంత దురదృష్టవశాత్తు కొన్ని జరిగినా కొంత బాధాకరమైన విషయాలు ఉన్నప్పటికీ మంచి పద్ధతిలోనే మనం ఇప్పటిదాకా వచ్చినాం. నేను మళ్ళా ఒకసారి మంత్రివర్గ సభ్యులకు అధికార పక్ష సభ్యులకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, 100% చాలా సంయమనంతో బాధ్యతను పాటించే బాధ్యత మన మీద ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు అప్పుడు ఇప్పుడు కొంత ఏదైనా అంటే కూడా దానికి ఎట్లా పద్ధతిగా చెప్పాను, హ్యూమరస్గా ఒక పద్ధతిగా చెప్పాలి. కానీ మరీ పంచాయతీ పోయినట్టు తగాదా పోయినట్టు పోవడం కూడా అది సమంజసమైన విషయం కాదు. నేను పార్టీ మీటింగ్లో కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, 100% నేను జానారెడ్డి గారు చెప్పినటువంటి దాంతో ఏకీభవిస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికే మరి మంత్రి గారు విచారం వ్యక్తం చేసినట్టు తెలిసింది నాకు. వారు మాట్లాడినటువంటి ఆ పదాలు రికార్డ్స్ నుంచి తమరు తొలగించినారని కూడా, తమరు ఆదేశం ఇచ్చినారని కూడా కార్యదర్శి గారు నాకు చెప్పినారు. నా ప్రార్థన ఏంటంటే దయచేసి సభలో ఉన్న వాళ్ళందరం కూడా, ఈ సభ మనందరిది, ఒక్కరితో కాదు, పాత్రలు వేరువేరుగా ఉండవచ్చు. వారు జానారెడ్డి గారు అన్నట్టుగా ఇది నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం. దేశం ముందు, నేను మొన్న కూడా అదే అప్పీల్ చేసిన అధ్యక్ష, మళ్ళీ కూడా చేస్తా ఉన్నా, దేశం ముందు ప్రపంచం ముందు తెలంగాణ రాష్ట్రం కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతుంది. వారు సభ కూడా గొప్పగా హుందాగా నిర్వహించుకుంటారు, సాంప్రదాయాలు కాపాడుకుంటూ పోతారు అనేటువంటి విలువలు నెలకొల్పుకోవడమే మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. గతంలో మనం స్టార్టింగ్లో ఆదరాబాదగా ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చి అన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడిప్పుడే అధికారులందరూ వచ్చి సెట్ అయ్యి మంచిగా పోయే ఈ టైంలో ఇటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు రాకుండా మంత్రివర్గం సభ్యులే, మంత్రివర్గంలో ఉండే సీనియర్ సభ్యులే ఎక్కువ జాగ్రత్త తీసుకుని మంచిది. అది తప్పకుండా జానారెడ్డి గారి సూచన అందరూ కూడా శిరోధార్యంగా ఉండాలి, అన్ని సందర్భాల్లో ఉండాలి అధ్యక్ష. ఎప్పుడో సందర్భం ఇంకోటి నా మనవి కూడా ఏంటంటే, సభ బాగా జరుపుకున్నాం, ఆ గొప్ప పేరు మనకు వస్తూ ఉంది. ఇంకో 2 రోజుల్లో మనం ముగించుకోబోయే సందర్భంలో ఉన్నాం. అదే పద్ధతులలో ఈ 2 రోజులు కూడా ముందుకు కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక 4-5 బిల్స్ ఉన్నాయి, దానిలో ఇంపార్టెంట్ బిల్స్ కూడా ఉన్నాయి. కొంత మంచినీళ్ళకి సంబంధించి రైట్ ఆఫ్ ఉంది. ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి వరంగల్ పోలీస్ కమిషనరేట్ బిల్ కూడా ఉంది. ఇట్లా అన్ని ముఖ్యమైన బిల్సే ఉన్నాయి. నాది ఒకటే ప్రార్థన అధ్యక్ష, పంతాలకు పట్టింపులోకి పోదామనుకుంటే దానికి ఒక అంతు ఆధారం అనేది ఉండదు. అదే సాగు తీసుకుంటూ పోతే మనకేం ప్రజల గొప్పతనం రాదు. మంత్రి గారు అయితే విచారం వ్యక్తం చేసినా నా దృష్టికి వచ్చింది, విచారం వ్యక్తం చేయవలసిందే.
వారు మాట్లాడిన మాట కూడా కొంచెం కటువుగా ఉండే, అది కరెక్ట్ కాదు. శాసనసభలో ఉపయోగించాల్సిన మాట కాదు అది. ప్రతిపక్ష సభ్యులు కూడా నా మనం ఏంటంటే దయచేసి చులకన చేసినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ విమర్శిస్తే భరిస్తారు, సబ్జెక్ట్ చెప్తే భరిస్తారు. ప్రభుత్వం తీసుకున్న పాలసీలో తప్పులు ఎత్తి చూపితే తప్పకుండా భరిస్తారు, దాన్ని గ్రహిస్తారు, స్వీకరిస్తారు. కానీ వ్యక్తిగతంగా నువ్వే కొత్త మంత్రి అయినా ఇట్లయినా అట్టయినా అని చెప్పి అట్లా పలచన చేసేటట్టు మాట్లాడితే కూడా ఇటువంటి ప్రొవొకేషన్ దారితీస్తుంది. పాలసీ మీద మనం ఎంతైనా మాట్లాడదాం, మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం, డెఫినెట్గా చెప్పాలి, అది ప్రభుత్వం బాధ్యత. అట్లా రెండు వైపులో కూడా సంయమనం పాటిస్తేనే మంచిగా ముందు పోయే పరిస్థితి ఉంటుంది. అందులో అధికార పక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నటువంటి సీనియర్ మినిస్టర్లకు కానీ అందరికి కూడా విప్లకు కానీ ఎక్కువ బాధ్యత ఈ పక్షం మీదనే ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఆ విధంగా ఆ స్ఫూర్తితో తీసుకుందాం. మంత్రి గారు ఆల్రెడీ విచారం వ్యక్తం చేసింది కాబట్టి, తమ రిగ్రెట్స్ తెలిపింది కాబట్టి, తమరు కూడా నిర్ణయం తీసుకొని బట్టి రికార్డులను తొలగించింది కాబట్టి, ఇంకా ఇదే విషయాన్ని మనం సాగదీసి ప్రజల ముందు పలచన కాకుండా పెద్దలు జానారెడ్డి గారు చెప్పినటువంటి స్ఫూర్తికి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మనం చూసుకుందాం. ఉదయం జరిగినటువంటి సంఘటనలు చిన్నారెడ్డి గారి తరఫున కానీ జగదీష్ రెడ్డి మంత్రి గారి తరఫున కానీ అందరి పక్షాన నేను విచారం వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష. దయచేసి ఇంకా మనం ఇది పొడిగించుకొని పోవడం కంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా అందరం కూడా జాగ్రత్త తీసుకుందాం. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉందాం. పెద్దలు జానారెడ్డి గారు చెప్పిన సూచన పాటించదాం. వారికి అనుభవం ఉంది, అన్ని చూసినటువంటి వారు అపోజిషన్లో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. మంచి పద్ధతిలో సభ జరగాలని వారు ఆకాంక్షించినారు. వారి ఆకాంక్ష తప్పకుండా నెరవేరాలి అధ్యక్ష. వారు అందరిలోకి సీనియర్ సభ్యులు కూడా. కాబట్టి ఇంకా దీన్ని పొడిగించుకొని ఇంకా కూడా పొడిగించుకొని పోకుండా చిన్నారెడ్డి గారు కూడా నా విజ్ఞప్తి, జగదీష్ రెడ్డి మంత్రి గారు కూడా నా విజ్ఞప్తి, దీని మీదనే ప్రాంతానికి పోయి ఇంకా ఇదేదో మాట్లాడి ఇందులో బ్రహ్మ పదార్థం ఉన్నట్టు మనం పోతే కూడా మన గౌరవం కూడా రాదు. కాబట్టి నా ప్రార్థన ఇప్పటికి దీన్ని ముగించుకొని అందరం కూడా ముందుకు పోదాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అన్ని పక్షాల నుంచి కూడా మనం జాగ్రత్త తీసుకుందాం. అది అందరికీ కూడా శ్రేయస్కరమని మనం చేస్తాం అధ్యక్ష.